హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫంకీ సినిమా చూసి వచ్చాను. ఇది అనుదీప్ ఫంకీ అనాలా, విశ్వక్సేన్ ఫంకీ అనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన సినిమా చూసేంతసేపు అనుదీప్ డైరెక్షన్ కనపడుతుంది, ఫ్రేమ్ కనపడుతుంది. కానీ మనకు ఫేమ్లో అనుదీప్ ఎలా కనిపిస్తాడు, విశ్వక్సేన్లా కనిపిస్తాడు. విశ్వక్సేనే అనుదీప్ లాగా మారిపోయాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం విశ్వక్సేన్ సినిమాలు చూసామంటే వెరీ 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 డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనోడు ఏంటంటే ఫుల్ మాస్ అనమాట. అట్లాంటితో ఫుల్ క్లాస్‌గా తీసుకొచ్చాడు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఎంత ఎంటర్‌టైన్‌మెంటో అంత ఎంటర్‌టైన్‌మెంట్. ఫస్ట్ స్టోరీలోకి వచ్చామంటే మనోడు ఫస్ట్ ఓ డైరెక్టర్ అనమాట. సినిమా తీద్దాం అనుకుంటాడు. అనుకుంటా ఉంటే అది బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది. బడ్జెట్ పెరిగి ఆ డైరెక్టర్‌కి హార్ట్ అటాక్ వస్తది. ఆ హార్ట్ అటాక్ రావడంతోటి ఇంక నెక్స్ట్ ఆ సినిమా ముందుకు పోతదా, వెనకపోతదా, ఆగిపోతదా అని స్టోరీ అనమాట. తర్వాత ట్విస్ట్ వస్తే ఆ డైరెక్టర్ కూతురే, ఆ ప్రొడ్యూసర్ కూతురే హీరోయిన్. ఇంకా హీరోయిన్ వస్తది. ఇంకా హీరోయిన్ వచ్చి ఇంక అక్కడి నుంచి మామూలుగా ఉండదనమాట. ఇంక అక్కడి నుంచి హీరోయిన్ విశ్వక్సేన్ ఎంత బాగా యాక్ట్ చేశారంటే అంత బాగా యాక్ట్ చేశారనమాట. మామూలుగా ఉండదు. కామెడీ అయితే హిలేరియస్‌గా ఉంటదనమాట. పిచ్చ కామెడీ అనమాట. మీరు ఈ మధ్య కాలంలో చూసుండరు అంత కామెడీ ఉంటదనమాట. ఇంక నెక్స్ట్‌కొస్తే అసలు ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫైట్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అని చెప్పడం కన్నా కూడా స్టోరీ ఇప్పుడు సపోజ్ స్టోరీ స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్‌కి ఒక ఫైట్ వస్తదనమాట. ఇంతవరకు నాకు తెలిసి ఎంత ఫ్రెష్‌గా ఉంటదంటే ఆ ఫైట్ అంత ఫ్రెష్‌గా ఉంటదనమాట. మామూలుగా ఉండదు. ఆ ఫైట్ కోసమైనా సరే సినిమా చూడాలి. ఎంత నీట్‌గా ఉంటదంటే అంత నీట్‌గా ఉంటది. నెక్స్ట్ ఇంక స్టోరీకెళ్ళామంటే మనోడు ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టర్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇప్పుడు ఆ సినిమాని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సినిమాని ఎలా తీస్తారు అన్నదే ఈ స్టోరీ అంతా. మీరు గనక మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి అనుకుంటే మీరు ఎవరైనా సరే ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవచ్చు సినిమాకి. ఈ సినిమా ఎంత బాగుందని చెప్పాలంటే అంత బాగుందనమాట. ఈ మధ్య కాలంలో మీరెవరు ఫ్యామిలీతో వెళ్లి చూసే సినిమాలు రావట్లేదు అంటున్నారు కదా! ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసే సినిమానే అవుతుంది. ఖచ్చితంగా చూడండి సినిమాని. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో చూసుకున్నట్టయితే అసలు ఇంటర్వెల్ అయిపోతది. స్టార్ట్ అవుతది స్క్రీను. సెకండ్ హాఫ్ స్టార్టింగే ఇంక మీకు హిలేరియస్ కామెడీ అనమాట. కామెడీ ఎలా ఉంటదంటే మామూలుగా ఉండదు. ఇంక స్టోరీ చెప్పడం కాదు, కామెడీని అయి మనం చెప్పేది కూడా కాదు. మనం మర్చిపోతాం. అసలు గ్యాప్ కూడా ఉండదు. ఒక డైలాగ్‌కి అసలు ఫ్రేమ్‌కి అసలు గ్యాప్ ఉండదనమాట. ఎక్కడా కూడా మీకు ఫ్రేమ్ ఇంత కూడా అమ్మో! ఎక్స్‌టెండ్ అయిందే అని అనిపించదనమాట స్టోరీ. అంత బావుంటదనమాట. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అందరూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. పేరెంట్స్‌కి టైం ఇవ్వట్లేదు. అది చూపిచ్చాడు. ఎమోషన్స్ అన్నీ అసలు నాకే అర్థం కాల. ఏంటి అసలు ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి జంప్ అవుతది. అది జంప్ అయిందనేది కూడా మీ మైండ్‌కి తెలీదు. అంత క్లారిటీగా తీసుకెళ్తాడనమాట స్టోరీలో. మీకు అసలు ప్రతి ఒక్కటి ఫ్రేమ్ అనేది నంబర్ 1గా ఉంటది. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ ఉంటది. అది కూడా వెరీ వెరీ క్వాలిటీ ఉంటది. అసలు స్క్రీన్ నిండిపోయిద్దనమాట సాంగు. ఎంత బావుంటుందంటే అంత బావుంటది. మీరు ఆ సాంగ్ చూసారంటే చాలా ఫ్రెష్‌గా ఉంటది. సాంగు ఫ్రెష్‌గా ఉంది సెకండ్ హాఫ్‌లో. సాంగ్ కొరియోగ్రాఫరు అసలు మామూలుగా ఉండదనమాట. బీభత్సంగా ఉంటది. మర్చిపోయాను చెప్పడం. ఇంతవరకు నాకు తెలిసి సినిమాల్లో ఇంతవరకు ఎవరు చూపిచ్చుండరనమాట. అలా ఇంటర్వెల్ కట్ కూడా బావుంటది. ఫ్రేమ్స్ గానీ అంతా బావుంటది. మీకు కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయనమాట. అసలు మామూలుగా ఉండదనమాట. ఇంతవరకు మీరు చూసి కూడా ఉండరు కొన్ని ఫ్రేమ్స్ అనమాట. అంత బావుంటాయి. ఎవరైనా సరే మీరు ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనుకుంటే వెళ్లి చూసేయండి. మామూలుగా ఎంటర్‌టైన్‌మెంట్ కాదు, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. ఫ్యామిలీతో చూసే సినిమా అనేది. ఖచ్చితంగా వెళ్ళండి. డోంట్ మిస్ ఇట్.